అసలు టీన్స్ గురించి ఇంతలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నాకు తెలిసిన రీజన్స్ నేను చెప్తాను. మీకు ఏదైనా తెలిస్తే కమెంట్స్లో రాయండి. ఫస్ట్ వన్, ఈ రీల్స్ అండ్ ఓవర్ ఎక్స్పోజర్ కాబట్టి అనవసరమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా. సెకండ్ ఏంటంటే మన ఫుడ్ మొత్తం అంతా కెమికల్సే. మీరు వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా జంక్ అయితే సరే డెఫినెట్గా హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇది తెలిసిన ఫ్యాక్ట్. ఎందుకంటే గర్ల్స్కి 14-15 ఏజ్ నుంచి సింగిల్ డిజిట్ 8-9కి వచ్చేసింది అసలు మెచ్యూరిటీ ప్యూబర్టీ ఏజ్. అండ్ ఏఐ మన పిల్లల బ్రెయిన్ని హైజాక్ చేయడానికి రెడీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి తన ఫోటో పెట్టి మళ్ళీ డిలీట్ చేస్తే వెంటనే ఏఐ ఓహో ఈ అమ్మాయి కాన్ఫిడెన్స్ లేదని మేకప్ యాడ్స్ ఇస్తుందంట. మీకు తెలుసా? తెలియదు. సో అసలు పేరెంట్స్గా మనకు కొన్ని విషయాలు తెలిస్తే పేరెంటింగ్ అనేది కొంచెం ఈజీగా, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అసలు మనకు తెలుసా, యాజ్ పేరెంట్స్ బ్రెయిన్ ఫుల్గా డెవలప్ అవ్వడానికి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్, ఏదైతే లాజిక్, బీయింగ్ ఆర్గనైజ్డ్, లాంగ్ టర్మ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన బ్రెయిన్ 25 ఇయర్స్కి డెవలప్ అవుతుందని, అలాగే టీనేజర్స్కి ఎమిగ్డిలా అనే ఎమోషనల్ బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్ ఉంటుందని, అందుకే అరుపులు, మూడ్ స్వింగ్స్. సో ఫస్ట్ లెట్ us నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అవర్ చిల్డ్రన్. సెకండ్ ఏంటంటే ఏసీటీ, యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ. ఏసీటీ అంటారు యాక్సెప్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్, వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలోంచి గోత్రూ అవుతున్నారా, నువ్వేం తప్పు చేసినా, నీకు ఎలా ఉన్నా కూడా వీఆర్ దేర్. అంతేగాని నేను చెప్పానా వాడు మోసం చేస్తాడని బాగైంది అలా కాదు. ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, కొంచెం బాధగా ఉంటుంది అని ఇలా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేయాలి. థర్డ్ ఏంటంటే అసలు మనం దేని మీద ఫైట్ చేస్తున్నాం? అసలు ఇక్కడ ప్రాబ్లం పిల్లలు కాదు, మీరు కాదు. పిల్లలు మనం కలిసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీ. ఇక్కడ నువ్వు వెళ్ళకు అని మీరు, నా మాట వినవా అని నేను వెళ్ళిపోతాను అని వాళ్ళు, మనం కొట్టేసుకునే కన్నా మన ఇద్దరం కలిసి సేఫ్టీ అనే ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలి. ఎందుకంటే మనం కోపంలో ఉన్నప్పుడు ఐడియాస్ రావు. సేఫ్టీ ఇష్యూవా, సరే ఈసారి కొద్దులే, నెక్స్ట్ టైం నేను టైం తీసుకుని నిన్ను తీసుకెళ్తాను, లేదంటే నువ్వు ఫోన్ తీసుకెళ్ళు, అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయి, ఇలా ఏదో అరేంజ్మెంట్స్, ఏదో ఒక సొల్యూషన్స్ చూసుకోండి. అంతేగాని నేను చెప్తే నువ్వు వినవా అని ఈగో ఫైట్స్, ఫేక్ ఫైట్స్ చేసుకోకండి. ఓకే, ఫోర్త్ ఏంటంటే వరీయింగ్. యాజ్ పేరెంట్స్ మనం 24 గంటలు వరీ అయిపోతున్నాం. అండ్ ఆ వరీని ఎక్కడో పిల్లల మీద కూడా చూపిస్తున్నాం. అసలు మనం వరీ అయ్యేదే వాళ్ళ కోసం, కానీ మనం వరీ అయ్యి ఇరిటేషన్లో ఉండి అది వాళ్ళ మీద చూపించి వాళ్ళు మా పేరెంట్స్ ఇంతే అని మన కనెక్షన్ వీక్ అయ్యి అసలు ఇంకెందుకు, అసలు మన టెన్షన్ అంతా వాళ్ళ గురించే. కాబట్టి ఈ టెన్షన్ అనేది పాజిటివ్గా ఛానలైజ్ చేయాలి. దేని గురించి వరీ అవుతున్నారో దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఒక స్ట్రెస్డ్ పేరెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ పిల్లలకి దొరకదు. మనం ఎందుకు వరీ అవుతున్నామో చెప్తే 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి.